सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధులారా, అష్టావక్ర గీత 14వ పాఠం మనం 3వ అధ్యాయంలో 3వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఆ శ్లోకంలోకి వెళ్లే ముందు 2 మాటలు చెప్తాను నేను. ఏమిటంటే, ఇప్పుడు జ్ఞాని గృహస్థు అజ్ఞాని గృహస్థు మనం చెప్పలేము తేడాలు. పైకి చూడటానికి ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, అసలు మనకి బాహ్యంలో మార్పులేం కనపడవు. ఇప్పుడు ఒక జ్ఞాని గృహస్థుని నీ పేరు ఏమిటి అంటే, నా పేరు ఒక జ్ఞాని, అహం చైతన్య స్వరూప, అహం అసంగ, అహం అకర్త అభోక్త, అహం అప్రమేయ, అహం నిత్య నిర్గుణ నిర్వికార నిరాకార, అహం పూర్ణ అని అండు జ్ఞాని. ఏమంటాడు జ్ఞాని? ఈ పేరు ఏమిటంటే తన పేరు చెప్తాడు, తల్లిదండ్రుల పేరు చెప్తాడు. అంటే జ్ఞానికి అజ్ఞానికి కూడా, మనకి ఎవరికైనా సరే మనుషులకి 2 బయోడేటాలు ఉంటాయి. ఒక బయోడేటానేమో ఆత్మకు సంబంధించింది, రెండోది మన నిజ జీవితానికి సంబంధించింది. ఎవరైనా నిజ జీవితానికి సంబంధించిందే చెప్తారు, కానీ నువ్వెవరంటే నేను అహం ఆత్మస్వరూప చైతన్య స్వరూప అని ఎవరు చెప్పరు. కాబట్టి తన పేరు చెప్తాడు జ్ఞాని, తల్లిదండ్రుల పేర్లు చెప్తాడు, పిల్లల పేర్లు చెప్తాడు. కాబట్టి జ్ఞాని గృహస్థు జీవుడుగా జీవ జగత్ ఈశ్వర సిద్ధాంతాన్ని శుభ్రంగా ఉపయోగిస్తాడు. లౌకిక వ్యవహారాలు చేస్తాడు, ప్రాపంచిక వ్యవహారాలు చేస్తాడు. మరి తేడా ఏమిటి అని మీరు అడుగుతారు. శాస్త్రం 2 తేడాలు చెప్పింది. 2 ఆ తేడాలు ఏమిటంటే, ఆ తేడాలు ఒక్క జ్ఞానికి మాత్రమే తెలుస్తాయి. తన కుటుంబ సభ్యులకు కూడా ఆ తేడా తెలియదు, జ్ఞానికి మాత్రమే వ్యక్తిగతంగా తెలుస్తుంది. ఇప్పుడు మన స్వామీజీ పూజ్యులు స్వామి పరమార్థానంద గారు చెన్నైలో ఉంటారు కదా, ఆయన మన జ్ఞాని ఎట్లా ప్రవర్తిస్తాడు అనేదానికి తమాషాగా పోజ్ అని పేరు పెట్టారు. అంటే జ్ఞాని పోజ్ ఇస్తాడు అనమాట. POAS, ఒకటి పోజ్ అంటే 2 పోజులు ఇస్తాడు. మొదటి పోజ్ POAS. P అంటే బాడీ బయోగ్రఫీ పోజ్ అనమాట. ఇది అంటే ఎలా జీవిస్తాడు అనేదానికి పోజు, బాడీ బయోగ్రఫీ పోజ్. ఏంటది? P అంటే ప్లానింగ్, పక్కా ప్లానింగ్ చేస్తాడు. ఏ పని చేసినా సరే అలా యాంత్రికంగా చేయడు, పక్కా ప్లానింగ్తో చేస్తాడు. P అంటే ప్లానింగ్. O అంటే ఏమిటి? అబ్సెషన్. అబ్సెషన్ అంటే నో అబ్సెషన్ అని అర్థం. నో అబ్సెషన్. అబ్సెషన్ అంటే ఇంగ్లీష్లో ఏంటంటే ఏదో సనుగుడు గొనుగుడు అది ఉండదు అనమాట. ఈ పని అవుతుందో అవదో నాకు తెలుసు, ఏదో చేస్తున్నా కానీ అవదు, సాధ్యంత వరకు అవదు అనేటటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకపోవటం అనేది అబ్సెషన్. తర్వాత నో యాంగ్జైటీ. P అంటే ప్లానింగు, O అంటే నో అబ్సెషను, ఏ అంటే నో యాంగ్జైటీ. అంటే ఆందోళన ఉండదు, ఆదుర్దా ఉండదు, భయం ఉండదు, ఆరాటం పోరాటం అవేమి ఉండవు. ప్లానింగ్ చేస్తాడు మంచిగా. తర్వాత POAS అంటే స్ట్రెస్. అంటే నో స్ట్రెస్. స్ట్రెస్ ఉంటుందని కాదు, స్ట్రెస్ ఉండదు, అంటే ఒత్తిడి ఉండదు. కాబట్టి ఆత్మబంధువులారా, జ్ఞాని ఏ పని చేసినా కూడా అలా పిచ్చి పిచ్చిగా చేయడు, నేను జ్ఞానిని కదా అని. పక్కా ప్లానింగ్తోనే చేస్తాడు. ఆ ప్లానింగ్ పెట్టుకున్నాడు కాబట్టి ఈ సనుగుడు గొనుగుడు ఆదుర్దా ఉండటం కానీ, ఒక ఒత్తిడి ఉండటం కానీ, అవదేమో నెగిటివ్ యాటిట్యూడ్ ఉండటం కానీ
అవి ఉండవు. ఇది ఒక పోజు. ఇది బాడీ బయోగ్రఫీలోంచి వచ్చింది. అంటే జీవితం ఇలా ప్లానింగ్తో జీవిస్తాడు ఏ పని చేసినా కూడా. రెండో పోజ్ ఏమిటంటే పిఓఏఎస్. ఇది ఆత్మ బయోగ్రఫీ. అంటే బాడీ బయోగ్రఫీ ఇందాక చూసే సంగతి, ఇప్పుడు ఆత్మ బయోగ్రఫీ. బ్రహ్మన్ బయోగ్రఫీ. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, మీ అందరికి తెలుసు. ఇక్కడ పి అంటే ఏమిటంటే జ్ఞాని ఈ జగత్తులోని ఏ వ్యక్తికి, పి అంటే పర్సన్ అనమాట. పి అంటే పర్సన్, ఓ అంటే ఆబ్జెక్ట్, ఏఎస్ అంటే ఎనీ సిచ్యువేషన్. మళ్ళీ చెబుతున్నా, ఇందాక పోజ్ అయిపోయింది మనకి. ఇందాక పోజ్ ఏంటంటే పి అంటే ప్లానింగు, ఓ అంటే నో అబ్సెషను, ఏ అంటే నో యాంగ్జైటీ, ఎస్ అంటే నో స్ట్రెస్. అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆత్మ బయోగ్రఫీ, బ్రహ్మన్ బయోగ్రఫీలో పోజ్ అంటే ఏమిటంటే పి అంటే పర్సన్, ఓ అంటే ఆబ్జెక్ట్, ఏఎస్ అంటే ఎనీ సిచ్యువేషన్. అంటే జ్ఞాని ఈ జగత్తులో ఏ వ్యక్తికి అంటే ఏ పర్సన్కి, ఏ ఆబ్జెక్ట్కి అంటే ఏ వస్తువుకి కూడా, ఏఎస్ అంటే ఎనీ సిచ్యువేషన్ అంటే ఏ సంఘటనకి కూడా చెక్కు చెదరడు. ఎందుకు చెక్కు చెదరడు? ఈ జడ శరీరంలో కానీ ఈ జడ జగత్తులో కానీ ఏ సంఘటన జరిగినా జ్ఞాని అశాంతికి లోను కాడు. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత దీని గురించి కొంచెం 2 మాటలు చెప్పుకుందాం. ఆత్మబంధువులారా, నీవు పక్కా ప్రణాళికతో తిరుపతి బాలాజీ దర్శనానికి వెళ్ళావు. ఉద్దేశం ఏమిటి? బాలాజీని దర్శించుకోవాలి. పక్కా ప్లాన్ చేసుకుని వెళ్ళావు. దర్శనం ఎలా జరుగుతుంది, నీ ప్రయాణం ఎలా ఉంటుంది నీకు తెలియదు. ఒక మహానుభావుడు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో కడప రైల్వే స్టేషన్ పరిధిలో రన్నింగ్ ట్రైన్ రాత్రిపూట వాష్రూమ్కి వెళ్ళాడు. తిరిగి వాష్రూమ్ నుంచి కంపార్ట్మెంట్లో తన సీటు దగ్గరికి, తన బెర్త్ దగ్గరికి వెళ్లకుండా నిద్రమత్తులో తలుపు తీసి ఉంటే ఆ తలుపులోంచి బయటకు వెళ్ళిపోయాడు. చూడండి, రన్నింగ్ ట్రైన్లో తిరుపతి వెళ్ళినటువంటి మహానుభావుడు తిరుగు ప్రయాణంలో, రైలు ఏమో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అతను ఏం చేశాడు? రైల్వే కంపార్ట్మెంట్ లోపలికి వెళ్లకుండా తలుపు తీసుంటే బయటకు వెళ్ళిపోయాడు. ఏమవుతుంది? అతని శరీరం ముక్కలు అయిపోయింది. అతని దేహం ముక్కలు అయిపోయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన, నిజంగా జరిగింది, పేపర్లో కూడా వచ్చింది. ఏం చేస్తాం? అది ప్రారబ్ధం అనుకోవాలి అంతే. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, మహాజ్ఞాని, ఆత్మజ్ఞానంలో నిరంతరం రమించేవాళ్ళు. చేతికి క్యాన్సర్ వచ్చింది. ఏం చేశారు? నరక యాతన అనుభవించాడు. అంటే దేహపరంగా అది ప్రారంధం అనుకున్నాడు. రమణ మహర్షి ఏం చెల్లించలేదే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన ఒక పెద్ద జ్ఞాని, ఆయనకి వచ్చింది గొంతు క్యాన్సర్. ఏమనుకున్నారు? అది ప్రారంధం, చెల్లించలేదు. అందాక ఎందుకు? మన శంకరాచార్య, ఆది శంకరాచార్య, ఆయనకి ఒక పైల్స్ అంటారు, మొలలు, తెలుగులో మొలలు అంటారు, పైల్స్, అది ఉంది, ఆ వ్యాధి ఉంది. మరి ఏమైనా చెల్లించారా? ప్రారంధం అనుకున్నారు అంతే. 3 సార్లు మరి మన భారతదేశం పర్యటన చేశారు. ఆ పైల్స్ వ్యాధి పెట్టుకుని, ఆ మొలల వ్యాధి పెట్టుకుని జంకలేదు. ఇది జ్ఞాని అంటే. జ్ఞాని ప్రవర్తనలో, బాహ్యంలో మార్పు ఉండదు. ప్రారబ్ధాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తాడు. నేను చైతన్య స్వరూపం, ఈ దేహం మాత్రం ప్రారబ్ధానికి లోబడి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా కర్మలు చేస్తాడు. కానీ ప్రారబ్ధ కర్మ ఫలాలు వేరు, మనకు తెలియదు. ఎంతో తెలివిగా మనం మన భవిష్యత్తు ఊహించుకుంటాం.
కానీ ఊహిస్తాం. కానీ ఇది అదృష్టం. అదృష్టం అంటే మనకు తెలియదు. దృష్టం కాదు. అదృష్ట ఫలాలు మనకు కనపడవు, మనకు తెలియవు. మన ప్రారంధం మనకు తెలియదు అసలు. జ్ఞానికి కూడా తెలియదు తన ప్రారంధం. కానీ జ్ఞాని మాత్రం తేలిగ్గా ఒక బటర్ఫ్లై లాగా అట్రాక్టివ్గా ఉంటాడు. నలుగురికి ఆనందాన్ని పంచుతాడు. నాకు కర్మలు లేవు, కర్మ ఫలాలు లేవు, మరి జనన మరణ చక్రం లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను అసంగ అనంత సర్వవ్యాపక చైతన్యాన్ని అని ధీమాగా, ధీరుళ్లాగా, చిద్విలాసంగా, చెదరని చిరునవ్వు ముఖంతో ఎంతో లీజర్గా, ఎంతో విశ్రాంతిగా, తీరిగ్గా, హాయిగా కూర్చుని ఉంటాడు జ్ఞాని. జ్ఞాని తల వెనుక ఒక పెద్ద కాంతి చక్రం అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ఆరా అంటాం మన ఇంగ్లీష్లో, అదేం ఉండదు. ఒకసారి ఒక స్వామీజీకి పాద పూజ చేశారు భక్తులు, శిష్యులు. వాళ్ళ ఇంటికి పిలిచారు. నలుగురు భక్తులు అక్కడ జమ అయ్యారు. అందరూ కలిసి పాద పూజ చేశారు. ఆ పాద పూజ పుష్పాలతో పూజ చేసి పాదాలకి తర్వాత స్వామీజీకి హారతి ఇచ్చారు. హారతి ఇచ్చేటప్పుడు పొరపాటున ఆ వెలిగే హారతి కర్పూరపు బిళ్ళ ఆ స్వామీజీ కాలి మీద పడింది. కాలి మీద పడి తర్వాత అలా వెలుగుతూనే ఉంది. స్వామీజీ కాలి మీద పడి ఆ స్వామీజీకి అసలు నొప్పి తెలియదు, ఆయన జ్ఞాని అని శిష్యులు అనుకున్నారు. ఆ స్వామీజీ ఆ పాదాన్ని అటు ఇటు కదిలిస్తుంటే వాళ్ళు పట్టుకున్నారు గట్టిగా. ఆయనకి నొప్పి తెలియదు కదా, ఎందుకు కదిలిస్తాడని పట్టుకున్నారు. స్వామీజీ లబో దివోమని ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆ కాలిన హారతి కర్పూరపు కాలిన గాయానికి, మాంటానికి మందు రాసి బ్యాండేజ్ చేయించుకున్నాడు హాస్పిటల్కి వెళ్ళి. కాబట్టి ఈ భౌతికంగా హారతి కర్పూరపు బిళ్ళ కాలి మీద మండే హారతి కర్పూరపు బిళ్ళ కాలి మీద పడితే మనకి కాలుతుంది, జ్ఞానికి కూడా కాలుతుంది. ఏం తేడా లేదు ఆత్మబంధువులారా. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి ఆంతర్యంలో తేడాలు ఉంటాయి. బాహ్యంలో ఉండవు. ఈ నేపథ్యంతో మనం అష్టావక్ర గీతలోని శ్లోకాలు చూద్దాం. ఇప్పుడు మనం కిందసారి చూసాం కొంత. 2వ శ్లోకం 3వ అధ్యాయంలో ఆత్మ అజ్ఞానాత్ అహో ప్రీతి విషయ భ్రమ గోచరే సుక్తే అజ్ఞానాత్తో లోభ యథా రజత విభ్రమే. జనక మహారాజు స్పష్టంగా ఆత్మజ్ఞాన నిష్ఠతో తన గురువైన అష్టావక్ర మహర్షితో మాట్లాడుతున్నాడు. నేను అద్వితీయమైన అసంగమైన బ్రహ్మను, తక్కిందంతా నాకు అనుభవంలోకి వచ్చేటటువంటి అనాత్మ అంటున్నాడు. కేవలం నామరూపాత్మకమైనటువంటి జగత్తు సంతోషకరమైన సంఘటనలు కానీ, అసంతృప్తి కలిగించే సంఘటనలు కానీ, అవన్నీ కేవలం నామరూపాలకే పరిమితం. ఈ ఆటంకాలు, ఈ కల్లోలాలు నేను ఆత్మను కదా, నన్ను కదిలించలేవు. కాబట్టి నేను అసంగః అసంసారి అస్మి. ఇది జనక మహారాజుకు తెలుసు. అందుకే ఆయన ఆత్మ అనాత్మ అనేటటువంటి సిద్ధాంతాన్ని, ఆ ద్విపుటి ఆచరిస్తున్నాడు. జనక మహారాజు ఏమి సన్యాసాశ్రమం స్వీకరించలేదు, గృహస్థుగానే జీవిస్తున్నాడు. జీవితంలోని ఎత్తుపల్లాలు, ఆ సమస్యలు ఆత్మ అనాత్మ ఆ వివేకంతోనే పరిష్కరించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వేదాంత బోధ ప్రకారం గృహస్థ ఆశ్రమం కర్మయోగ జీవన విధానానికి సరిపోతుంది. అంటే గృహస్థాశ్రమం అంటే కర్మయోగ జీవన విధానం అంటారు సహజంగా.
ఇది అజ్ఞాని జీవన విధానం. గృహస్థు అంటే కర్మయోగం అంటే అజ్ఞాని, జ్ఞానయోగం అంటే జ్ఞాని. జ్ఞానయోగం కంప్లీట్ అయితే అప్పుడు జ్ఞాని. కర్మయోగి అంటే పక్కా అజ్ఞాని. సో కర్మయోగి జీవన విధానం, అజ్ఞాని జీవన శైలి. కర్మయోగి ఆచరించే సూత్రం ఏమిటి? జీవ జగత్ ఈశ్వర అనేటటువంటి త్రిపుటి. కాబట్టి జనకుడు ఆంతర్యంలో జ్ఞానయోగి అయినా కూడా గృహస్థుగా తన జీవన విధానం కొనసాగిస్తున్నాడు. మనం జ్ఞాని అయిపోగానే చనిపోము. జ్ఞాని అయిన తర్వాత బతికే ఉంటాం. మనం బతికిన నాళ్ళు కూడా జ్ఞానిలాగా జీవిస్తాం, అంటే జీవన్ముక్తితో జీవిస్తాం. సో జీవ జగత్ ఈశ్వర ఆ సూత్రాన్ని నిజ జీవితంలో ఆచరిస్తాం. వ్యవహారంలో ఎవరైనా జ్ఞాని అయినా కూడా జీవ జగత్ ఈశ్వర సూత్రాన్ని మాత్రమే ఆచరిస్తాడు. ప్రాపంచిక సంబంధాలు కొనసాగిస్తాడు. ఇప్పుడు ఆత్మ అనాత్మ సిద్ధాంతం అనేది మానసికంగా ఉంటుంది, లోపల ఉంటుంది, అది ఆంతర్యంలో ఉంటుంది. అది బయటికి ఆచరించేది కాదు. చూపించు, ఆత్మను చూపించు. చూపిస్తావా? చైతన్యాన్ని నాకు చూపించు అని అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. చైతన్యం నీకు కనపడుతుందా? నువ్వే చైతన్యం. నువ్వు నీకు కనపడతావా? కనపడతావు. అర్థం చూసుకో. నువ్వు నీకు కనపడాలంటే ఏం చేయాలి? శాస్త్రం అని అర్థం చూసుకో. సో లౌకిక వ్యవహారాలు చూసుకుంటున్నాడు ఎవరు? జనకుడు. అసంగ అనుకుంటూనే కుటుంబ సంబంధాలు, రాజ్య పాలన చేస్తున్నాడు. మరి సాంఘిక వ్యవహారాలు చేస్తున్నాడు. మరి మతపరమైన కార్యకలాపాలు చేస్తున్నాడు. ఈశ్వరునితో మరి పూజలు చేస్తున్నాడు. ఎన్నో బాధ్యతలు ఉంటాయి జనకుడికి. కాబట్టి జ్ఞాని గృహస్థులాగా బాధ్యతలు అన్నీ నిర్వహిస్తున్నాడు. అలా చేస్తున్నాడు కాబట్టి జనకుడు ఒక అజ్ఞాని, ఒక కర్మయోగి. ఆంతర్యంలో ఆత్మ అనాత్మ ద్విపుటిని అనుసరిస్తున్నప్పటికీ బాహ్యంగా మాత్రం జీవ జగత్ ఈశ్వర త్రిపుటి ఆచరిస్తున్నాడు. పంచమహాయజ్ఞాలు చేస్తున్నాడు. అకర్త అభోక్త అయితే మరి ఎందుకు చేస్తున్నాడు? ఇట్లా కర్తృత్వంతో చేస్తున్నాడు కదా. నిత్య నైమిత్య కర్మలు చేస్తున్నాడు. మరి కుటుంబం కోసం అవసరమైతే మరి ప్రాయశ్చిత్త కర్మలు చేస్తున్నాడు. ఈ కర్మలన్నీ జనక మహారాజు చేస్తున్నాడు. లోపల ఆత్మ అనాత్మ ద్విపుటి, బయట జీవ జగత్ ఈశ్వర త్రిపుటి. మనకు జ్ఞాని గృహస్థు, అజ్ఞాని గృహస్థు ఒకే రకంగా కనిపిస్తారు. జీవన విధానం కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇదే విషయం మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మన 3వ అధ్యాయంలో 25వ శ్లోకంలో సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికూర్షుః లోక సంగ్రహం. అర్జున, గృహస్థ అజ్ఞాని కర్మల పట్ల ఆసక్తితో ఆచరిస్తాడు. జ్ఞాని ఆసక్తి రహితుడై లోకహితం కోసం ఆచరిస్తాడు కర్మల్ని. ఇద్దరు బయటకు ఒకే రకంగా కనిపిస్తారు. మరి తేడా ఎక్కడుంది? తేడా బాహ్యంలో లేదు, మనస్సులో ఉంది. ఎలా తెలుస్తుంది మనకి మనసులో తేడా ఉందని? ప్రతి మనిషి తనకు తాను, తనలో తాను అంతర్గత సంభాషణ చేసుకుంటాడు, అంతర్వీక్షణ చేసుకుంటాడు, తనను తాను పరిశీలించుకుంటాడు. ఒక వ్యక్తిగతమైన నివేదిక తనకు తాను సమర్పించుకుంటాడు. జ్ఞాని గృహస్థు ఆత్మ అనాత్మ ద్విపుటినే అనుసరిస్తాడు ఆంతర్యంలో. జీవ జగతీశ్వర బాహ్యంలో, అంటే వ్యావహారిక సత్యంలాగా అనుసరిస్తాడు. ఎవరు? జ్ఞాని. అతనికి తెలుసు. ఏం తెలుసు? జీవ జగత్ ఈశ్వర అనేది ఒక మిథ్య, అది ఒక నాటకం.
నేనే జీవ, నేనే ఈశ్వర. మరి నేను చైతన్యం కదా. వ్యష్టిగా జీవ, సమష్టిగా ఈశ్వర. శరీరత్రయంలో నేనే చైతన్యంగా జీవ, ప్రపంచత్రయంలో నేనే ఈశ్వర, నేనే జగత్తు. జగత్ అంటే జగత్తు కారణం, సృష్టి కారణం ఈశ్వర. నేనే ఈశ్వర కదా. నేనే జీవ, నేనే జగత్తు, నేనే ఈశ్వర అని తెలుసు జ్ఞానికి. కాబట్టి ఇదంతా వ్యావహారిక సత్యం, మిథ్య, నాటకం. అది కేవలం పాత్ర పోషణ. ఇదే అనుకుంటాడు. ఇప్పుడు మనకి న్యూస్ పేపర్లో సినిమా యాక్టర్ల గురించి మనకి తరచుగా ఒక మాట అంటారు, రియల్ లైఫ్, రియల్ లైఫ్. రియల్ లైఫ్ అంటే సినిమాలో యాక్ట్ చేస్తారు వాళ్ళు. తండ్రి, కొడుకు, మనవడు, ఇట్లా రకరకాల పాత్రలు యాక్ట్ చేస్తారు. ధనవంతుడు, దగ్గర అదే మనం బిచ్చగాడు అట్లా. కానీ రియల్ లైఫ్ వేరు వాళ్ళది. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. సో రియల్ లైఫ్ అంటే సినీ జీవితం, రియల్ లైఫ్ అంటే నిజ జీవితం. సినిమాలో అతను ఒక బిచ్చగాడు, నిజ జీవితంలో ఎవరు? కోటీశ్వరుడు. అలాగే జ్ఞాని గృహస్థు తాను పరిశీలించుకున్నప్పుడు తన నిజ జీవితం అంటే జ్ఞాని జీవితం వేరుగా ఉంటుంది. తనను తాను ఎప్పుడు వ్యవహారంలో నేను తండ్రిని, నేను తల్లిని అలా అనుకోడు. తను సంసారిగా చూసుకోడు. తనను తాను నిత్యముక్తుడుగా భావిస్తాడు. నిత్యముక్తుడు భగవంతుడితో వ్యక్తిగతంగా జ్ఞాని గృహస్థు మాట్లాడటం జరిగితే తన సమస్యల్ని, తన కష్టాల్ని చెప్పుకోడు. గృహస్థుగా ప్రాయశ్చిత్తం చేసుకోడు. అది రియల్ లైఫ్. అంటే రియల్ లైఫ్లో మనలాగానే ఉంటాడు. అంటే మానసికంగా కూడా చెప్పుకోడు. మనం మానసికంగా చెప్పుకుంటాం, మన కోరికలన్నీ చెప్పుకుంటాం. దేవుడి గుడికి వెళ్ళామంటే దేవుడి ముందు నుంచి ఎన్నో చెప్పుకుంటాం కోరికలు. అలా తనేం చెప్పుకోడు. పరిహార కర్మలు చేయాలంటే, ప్రాయశ్చిత్త కర్మలు చేయాలంటే చేస్తాడు కానీ అదంతా ఒక నాటకం. అదంతా రియల్ లైఫ్. ఎందుకంటే నేనే కదా ఈశ్వరుణ్ణి, నేనే జీవుణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి, నేనే జగత్తుని అనేది పక్కాగా తెలిస్తే, నేను ఇక్కడ ఉన్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను, నువ్వు నేను ఒకటే. ఏమిటి అక్కడ అద్దంలో మన ప్రతిబింబంతో మనం ఏమన్నా తేడా చూసుకుంటామా? మన ప్రతిబింబం మనం ఒకటే కదా. అలా భగవంతుడితో తను ఒక సంసారిలాగా ప్రవర్తించడు. ఏమంటాడు? ఓ భగవాన్, ఓ దేవా, మన డ్రామా, మన నాటకం ఎలా ఉంది అని అడుగుతాడు. నీవు పరమాత్మగా నీ పని చేస్తున్నావు, నేను నాటకంలో నేను ఒక జీవుడిలాగా నా పాత్ర పోషణ నేను చేస్తున్నాను అని అంటాడు. భగవంతుడా, మీరు నేను ఒకటే, అసంసారి ఆత్మ, ఇట్లాగా మాట్లాడతాడు. కాబట్టి జ్ఞాని గృహస్థుకు అజ్ఞాని గృహస్థుకు మధ్య గల తేడా ఆంతర్యంలోనే, బాహ్యంలో కాదు. బయట వారికి ఎవ్వరికి వీరి మధ్య తేడా తెలియదు. కాబట్టి అష్టావక్ర మహర్షికి కూడా తెలియదు. జనకుడి విషయం అష్టావక్ర మహర్షికి కూడా తెలియదు. జనకుడు ఆంతర్యంలో సంసారి లేకపోతే అసంసారి అనే విషయం తెలియదు కదా, మనకెవరికి తెలియదు. ఆయనకి కూడా తెలియదు, గురువు గారికి కూడా. అందుకే అష్టావక్ర మహర్షి జనకుడిని ఆట పట్టిస్తున్నాడు, వెక్కిరిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు. ఓ జనక, నీవు నేను జ్ఞానిని అని బయటికి చెబుతున్నావు, కానీ నీ చేష్టలు చూస్తే నాకు నీవు అజ్ఞానివి అని అనిపిస్తుంది. జనక, నీవు నిజంగా జ్ఞానివైతే నీవు ఇంద్రియ భోగాలన్నీ మరి ఎందుకు అనిపిస్తున్నావు? ఈ 3వ అధ్యాయంలో అష్టావక్ర మహర్షి జనకుడిని జ్ఞాని అవునా కాదా, జనకుడు జ్ఞాని అవునా జ్ఞాని కాదా అని పరీక్ష చేస్తున్నాడు అని మనకు తెలుసు. జనక, నాకెందుకో నువ్వు అజ్ఞాని అనిపిస్తుంది అంటాడు ఏడిపించడానికి.
జనకుడు ఏమో 4వ అధ్యాయంలో చెప్తాడు ఏమిటి, నేను వ్యవహారంలో అజ్ఞానంలాగా నటించినా కూడా నా ఆంతర్యంలో నా ఆలోచన సరళిలో ఒత్తిడి ఉండదు, ఆందోళన ఉండదు, ఆరాటాలు పోరాటాలు ఉండవు, భయం ఉండదు. నేను ఏకాంతంలో ఉన్నప్పుడు నాలో నేను, నాతో నేను ఇలా చెప్పుకుంటాను. అసంగోహం అసంగోహం సత్ చిత్ ఆనంద స్వరూపం సచ్చిదానంద రూపోహం సచ్చిదానంద రూప అహం బ్రహ్మైవాహం అసంశయ. ఇది ఆంతర్యంలో నన్ను నేను చూసుకునే విధానం, నాలో నేను మాట్లాడుకునే విధానం. నేను అజ్ఞాని గృహస్థు కాదు అంటాడు జనకుడు. జనకుడి చేత ఈ మాటలు చెప్పించడానికి అష్టావక్రుడు హేళన చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. 2వ శ్లోకంలో అష్టావక్ర మహర్షి జనకుడిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఓ జనక, జగత్తు మిథ్య అని అంటూనే నీవు ఇన్ని వ్యవహారాలు ఎందుకు చేస్తున్నావు? మరి నువ్వు జ్ఞాని గృహస్థ అయితే ఇలా ఎందుకు చేస్తున్నావు అని నిలదీస్తున్నాడు. ఇప్పుడు మనం 3వ శ్లోకం చూద్దాం. 3వ అధ్యాయంలో విశ్వం స్ఫురతి యత్రేదం సోహం అస్మి ఇతి విజ్ఞాయ కిం దీన ఇవ ధావసి. సముద్రంలో మనకు అలలు పుడతాయి. అలలకు సొంత సత్తా ఉండదు, అది కేవలం నామరూపాలు. అలాగే ఈ జగత్తుకి సొంత సత్తా లేదు, ఆత్మే సత్తా జగత్తుకి. జగత్తు కేవలం నామరూపాలు మాత్రమే. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇప్పుడు జనకుడు తెలివితేటల్ని బహిర్గతం చేయటానికి అష్టావక్ర మహర్షి ఇంకా 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 ప్రయత్నిస్తున్నాడు. జనక, నీవు బ్రహ్మ అని నీకు తెలుసు. సోహం అస్మి ఇది విజ్ఞాయ. విజ్ఞాయ అంటే నీకు ఆత్మజ్ఞానం వచ్చింది. ఎటువంటి ఆత్మజ్ఞానం వచ్చింది? సహా అహం అస్మి, నేను అధిష్టానం బ్రహ్మ అనే జ్ఞానం. ఎత్ర ఇదం విశ్వం స్ఫురతి, ఎవరిలోనైతే ఈ జగత్తంతా ఒక కళలాగా ప్రకాశిస్తుందో, ఎత్ర అంటే బ్రహ్మ, ఇదం విశ్వం స్ఫురతి అంటే జగత్తు ఒక కళలాగా, ఒక మిథ్య. ఈ పోలిక చెప్తున్నారనమాట. ఏమిటా పోలిక? సముద్రంలోని అలల వలె. మరి జగత్తు మిథ్య అయితే నీవు ప్రపంచం అంటే ఎందుకు పరుగులు పెడుతున్నావు? పరుగులు పెడుతున్నావు కదా, జగత్తు సత్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నావు, బంధుమిత్రుల్ని ఆదరిస్తున్నావు, మరి పక్కాగా ధనం సంపాదిస్తున్నావు, మరి యుద్ధాలు చేస్తున్నావు, రాజ్యపాలన చేస్తున్నావు, మరి ఎంతో సీరియస్గా మిథ్యా జగత్తును అనుభవిస్తున్నావు. ఇదేం చిత్రం? వ్యవహారాలు వదిలేసి మరి చక్కగా సన్యాసం తీసుకోవచ్చు కదా. మిథ్య అని తెలిసి మరి షెల్, ఆ గుల్ల, నత్త గుల్లలోని ఆ షెల్లో వెండిని త్యజించినట్లుగా మిథ్యా జగత్తుని వదిలివేయవచ్చు కదా. వెండి కోసం పరిగెడతాం మనం, కానీ ఆ నత్తగుల్ల ఉంది, వెండి కాదు, అది చిన్న గుల్ల అంటే వదిలేస్తాం, పారేస్తాం కదా. అట్లా మిథ్యా జగత్తుని తెలిసిన తర్వాత నువ్వు జగత్తును విస్మరించి చక్కగా సన్యాసం తీసుకోవచ్చు కదా. జ్ఞానం తర్వాత ఎందుకు పరుగు పెడుతున్నావు? ధన సంపాదన కోసం, నీ కోసం, రాజ్యం కోసం, మళ్ళీ అప్పుడప్పుడు అతిరుద్రం, మహారుద్రం, ఈ యజ్ఞయాగాదులు చేస్తున్నావు రాజ్య రక్షణ కోసం. మరి సకాలంలో వర్షాలు పడాలని పూజలు చేస్తున్నావు. మిథ్య అని, స్వప్నతుల్యం అని తెలిస్తే, నీకు నిజంగా తెలిస్తే నువ్వు మరి కార్యక్రమాలను ఎందుకు చేస్తున్నావు జనక? చెప్పు. నువ్వు సంసారంలాగా ప్రవర్తిస్తున్నావు. అజ్ఞాని గృహస్థులు ఇలా చేస్తే అర్థం ఉంది. మరి నీవు ఇలా ఎందుకు చేస్తున్నావు జనక? అష్టావక్ర గీత విన్న తర్వాత కూడా నువ్వు ఇలా చెయ్యొచ్చా? ఇది నిజానికి ఏ మార్గం? నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటేనేమో కర్మలు చేస్తారు, నివృత్తి మార్గం అంటే జ్ఞాన మార్గం. ఇది నిజానికి నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం కాదు. జ్ఞానము మరి
ఇది ప్రవృత్తి మార్గానికి విరుద్ధం కదా. జ్ఞానము ప్రవృత్తి పరస్పర విరుద్ధం కదా. మరి నీవు జ్ఞానం ఎలా అవుతావు చెప్పు. జ్ఞాన కర్మ సముచ్చయ పొసగదు. నైష్కర్మ్య సిద్ధిలో సురేశ్వరాచార్య బాగా ఇట్లా చెప్తారు, గట్టిగా చెప్తారు. ఏమిటది? జ్ఞాన కర్మ సముచ్చయం. జ్ఞానం ఒకటి, కర్మ ఒకటి, ఎట్లా కుదురుతుంది వాటికి, లంకి ఎట్లా కుదురుతుంది అని బాగా విమర్శిస్తారు, బ్లాస్ట్ చేస్తారు సురేశ్వరాచార్య నైష్కర్మ్య సిద్ధిలో. నువ్వు మాత్రం శుభ్రంగా కొనసాగిస్తున్నావు. ఆశ్చర్యం. ఓ పక్కన జ్ఞాని అంటావు, వ్యవహారాలను మంచిగా చేస్తావు. ఇది పొసగదు అని అష్టావక్ర మహర్షి జనకుణ్ణి హేళన చేస్తున్నాడు. 4వ శ్లోకం. శ్రుత్వాపి శుద్ధ చైతన్యం ఆత్మానం అతి సుందరం ఉపస్థేత్యం త సంసక్తః మాలిన్యం అధిగచ్చతి. ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి, ఆత్మసాక్షాత్కారం పొందిన పురుషుడు విషయాల యందు అంటే ఇంద్రియ భోగాల యందు ఆసక్తిని ఎట్లా కలిగి ఉంటాడు? ఇది ఆశ్చర్యం కదా. జనక, నీవు ఇంద్రియ భోగములు అనుభవిస్తున్నావు, నీ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నావు, మరి నీ రాజ్యంలో నర్తకి నాట్యం చేస్తుంది, రాజనర్తకి, అవన్నీ నృత్యాలు శుభ్రంగా చూస్తున్నావు, నువ్వు రాజభోజనం చేస్తున్నావు, అదంతా కామపురుషార్థం. సన్యాసికి ఇవన్నీ ఉండకూడదు. గృహస్థుకి కామపురుషార్థం ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసమైనా విందులు వినోదాల్లో పాల్గొనక తప్పదు. అలాగే జనకుడు కూడా పాటలతో కాలక్షేపం చేస్తున్నాడు. మరి నీవు జ్ఞానివైతే కామ పురుషార్థానికి సంబంధించిన ఈ విషయ సుఖాలలో ఎందుకు మునిగి తేలుతున్నావు? శుద్ధ చైతన్యం శ్రుత్వా అపి అంటే 25 సంవత్సరాలు శాస్త్ర శ్రవణం చేసినా కూడా నీకు ఆత్మానం అతి సుందరం, ఆత్మ మాత్రమే ఆనంద కారణం అని తెలిసి కూడా, విషయానందాలు మిథ్య అని తెలిసి కూడా, దుఃఖ కారణం అని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి భోగ జీవితం ఎలా గడుపుతున్నావు? భోగ జీవితం అత్యంత సంసక్త అంటే నీకు భోగాల పట్ల బాగా ఆసక్తి ఉంది అని నాకు తెలుస్తుంది. నీ రాజ్యాన్ని కూడా విస్తరిస్తున్నావు, ఇంకా పెంచుకుంటూ పోతున్నావు, మరి యుద్ధాలు చేస్తున్నావు. నాకు అనుమానంగా ఉంది జనక, నాకు అనుమానంగా ఉంది. నువ్వు జ్ఞాని కాదు. అసలు నీకు రియల్ లైఫ్ ఏది చెప్పు. నేను బ్రహ్మ, ఇది నిజమా? నేను భోగజీవిని, ఇది నిజమా? ఏది నిజం చెప్పు. నువ్వు సంసారివా లేకపోతే నువ్వు అసంసారివా చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు నాకు ప్రియమైన శిష్యుడివి కాబట్టి ఇలా అడుగుతున్నాను. ఇది గురువుగా నా బాధ్యత. అంతర్గతంగా నీవు ఏమి ఆలోచిస్తున్నావో చెప్పు. ఇప్పుడు విమానం ఒక ప్రమాదానికి గురైనప్పుడు బ్లాక్ బాక్స్ అని ఉంటుంది విమానంలో, దాన్ని మన వాళ్ళు పరిశీలిస్తారు. అంటే విమాన ప్రమాదానికి కారణాలు ఎలాంటి ఏంటని ఆ బ్లాక్ బాక్స్ ద్వారా తెలుసుకుంటారు. అలాగే ప్రతి వ్యక్తికి లోపల ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది. అంతర్వీక్షణ ద్వారా నీవు తెలుసుకుని చెప్పు. లోపల నీవు రోదతి లేక నందతి, నీవు చిరునవ్వు మొహానివా జిడ్డు మొహానివా చెప్పు. నీకు శోకమా ఆనందమా చెప్పు. నీ లోపల ఏముందో చెప్పు. ఉపస్థే అత్యంత సంసక్త అంటే నీకు ఇంద్రియ సుఖాల మీద చాలా ఆసక్తి ఉంది. మాలిన్యం అధిగచ్చతి అంటే నీవు నీ మనస్సును బాగా మలినపరుచుకుంటున్నావు కదా.
వ్యసనాలకు బానిస అవుతున్నావు కదా. మనస్సును మరి ఎందుకు బలహీనపరుచుకుంటున్నావు? నిజంగా నీవు జ్ఞానివైతే ఎందుకు చేస్తున్నావు ఇట్లాగా? ఈ వ్యవహారాలు వదిలి సన్యాసం తీసుకోవచ్చు కదా. 5వ శ్లోకం. సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని మునిర్జేనత ఆశ్చర్యం మమత్వం అనువర్తతే. ఏదీ లేదు, అంత నాటకం, బూటకం, మిథ్యా నామరూపాలు మాత్రమే. అంటే జగత్తంతా నామరూపాలు, జగత్తు సత్యం కాదు. అంటే జగత్తుకు సత్తా లేదు. నీవు అద్వైత ఆత్మ అయితే నీకు ఎవరితోనూ ఎట్టి సంబంధం ఉండకూడదు. ద్వైతం ఉంటే బంధం ఉంటుంది. నీకు మమ అనగా నాది, అట్లా ఏం ఉండకూడదు. నాది అంటే సంబంధం. నా పుత్రుడు, నా పుత్రిక, నా ఆఫీసు, నా కంపెనీ, ఇదంతా మమకారం. ఓ జనక, నీకు మమకారం చాలా ఎక్కువ. ఎందుకు? మరి ఈ దేశానికి రాజు కదా, ఇది నా దేశం, వీళ్ళంతా నా ప్రజలు అనే మమకారం నీకు ఉంది. నిన్ను జ్ఞానిగా నేను అంగీకరించలేకపోతున్నాను. నీవు జ్ఞానివైతే, నీవు నిజంగా జ్ఞానివైతే నీకు మమకారం ఉంటుందా? ఉండకూడదు. నాకు నీవు జ్ఞానివి కాదు అని అనుమానంగా ఉంది అని అష్టావక్ర మహర్షి అంటాడు జనకుడితో. మునేహి జానతః. మునిహి అంటే తెలివిగల మనిషి, నీ వంటి తెలివిగల మనిషి. జానతః అంటే వాస్తవం తెలిసి కూడా, అంటే వాస్తవం తెలిసిన వాడు. సర్వభూతేషు చ ఆత్మానం అంటే సర్వభూతాలు యందు ఆత్మ అధిష్టానంగా ఉంది అని తెలుసు కదా నీకు. సర్వభూతేషు అంటే సమస్త వస్తువుల యందు, సమస్త జీవుల యందు సత్తా ఆత్మ మాత్రమే అని తెలిసినవాడు. ఇప్పుడు ఎలా అయితే మరి బంగారు ఆభరణాలన్నిట్లోనూ సారం బంగారమే కదా. ఫర్నిచర్ అంతటికి సారం చెక్క. అట్లాగే సమస్త జగత్తుకు సారం ఆత్మ. అన్నింటిలోనూ ఆత్మ ఉంది. అన్ని వస్తువులు ఆత్మగా ఉన్న భిన్న నామరూపాలు మాత్రమే. అన్నింటిలోనూ ఆత్మ సత్తాగా, సారంగా, అధిష్టానంగా ఉంది. అన్ని వస్తువులు నామరూపాలుగా ఒకే ఒక ఆత్మలో ప్రకాశిస్తున్నాయి. క్లుప్తంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మ సత్యం, అనాత్మ విద్య. ఇది నీకు స్పష్టంగా తెలుసు. జనక, ఒకే ఒక సత్యం ఏమిటది? ఆత్మ. అది ఉన్నది. ఒకే ఒక సత్యం ఆత్మ, అది ఉంది. మమత్వం అనువర్తతే. మరి నీకు ఈ మమకారం ఎలా వచ్చింది బాబు? వెళ్ళిన చోటల్లా నువ్వు ఐడి కార్డు చూపిస్తావు, చూపించి ఐడి కార్డు చూపించి కొత్త బంధాలు, మమకారాలు పెంచుకుంటావు. ఇప్పుడు జ్ఞానం, మమకారం రెండు ఒక చోట ఉండకూడదు. అవి పరస్పర విరుద్ధం. నిజానికి నీవు ఆత్మవా అనాత్మవా చెప్పు. సమస్త భూతముల యందు అధిష్టానమైన ఆత్మను తానే అని ఎరిగిన జ్ఞానికి ఈ విషయాల యందు మమకారం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. రియల్ యూ, రియల్ యూ ఎవరు అసలు? నువ్వు రియల్ యూనా, రియల్ యూనా? ఇప్పుడు 6వ శ్లోకం చూద్దాం. ఆస్థితః పరమాత్ అద్వైతం. ఆస్థితః పరమ అద్వైతం. మోక్షార్థేపి వ్యవస్థితః. ఆశ్చర్యం కామవశగః. వికలః కేళి శిక్షయా. ఇది శ్లోకం. సచ్చిత్ ఆనందం అనేటువంటి ఆత్మయందు స్థితుడు అయినటువంటి జ్ఞాని మళ్ళీ మళ్ళీ కామ ఆసక్తితో
విషయలోలుడుగా మారుతున్నాడు. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. పరమ అద్వైతం ఆస్థిత. నీవు అద్వైత సిద్ధిని పొందావు, జ్ఞాని అయ్యావు. మరి అద్వైత జ్ఞానమే అసలైన ఆత్మజ్ఞానం, అసలైన బ్రహ్మజ్ఞానం. ఆస్థిత అంటే ఏమిటి? నీవు ఆ స్థితిని పొందావు. మనిషి ముందు ఒకే ఒక లక్ష్యం, ఏకైక లక్ష్యం ఏంటది? అద్వైత జ్ఞానం. అద్వైత జ్ఞానం పొందటం, అదే లక్ష్యం. నువ్వు పొందావు. ఇంకా నీకు జీవితంలో సాధించవలసినటువంటి లక్ష్యాలు, గమ్యాలు ఏమీ లేవు. నీకు తెలుసుకోవాల్సిందంటూ కూడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే మోక్షం కూడా నీ లక్ష్యం కాదు. అంటే అయిపోయింది. ఇంకా నీవు నిత్యముక్త అని తెలిసిపోయింది. మోక్షార్థేపి వ్యవస్థిత అంటే నీకు మోక్ష పురుషార్థం గురించి కూడా స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి మోక్షం కొత్తగా పొందేది కాదు, నేను నిత్యముక్తుణ్ణి అని తెలిసిపోయింది. కాబట్టి మోక్ష అర్థ అంటే మోక్ష పురుషార్థం నా స్వరూపం, నా స్వస్వరూపం అని నీకు తెలిసిపోయింది. కాబట్టి ఇంకా నీకు మోక్షం మీద కూడా ఆసక్తి లేదు. ఈ విషయాలన్నీ నీకు తెలుసు. నీవు జనక ఇదివరకు యాజ్ఞవల్క్య గురువు వద్ద కూడా వేదాధ్యయనం చేశావు. నాకంటే ముందు, అంటే నేనంటే అష్టావక్ర మహర్షిని, నాకంటే ముందు యాజ్ఞవల్క్య దగ్గర కూడా చేసుకున్నావు కదా. బృహదారణ్యక ఉపనిషత్తులో ఇదంతా ఉంది కదా. యాజ్ఞవల్క జనక సంవాదం. నీకు గురువు గారు ఆయన మోక్షం, నువ్వు బాగా మోక్షం వచ్చేసింది, ముక్తి వచ్చేసింది అని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు కదా నీకు. ఎవరు? యాజ్ఞవల్కుడు. అభయం వై జనక ప్రాప్త అసి అని యాజ్ఞవల్క మహర్షి అన్నాడు. అయినా కూడా నీవు నిత్య నైమిత్య కర్మలు చేస్తూ కాలయాపన చేస్తున్నావు. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. పంచమహాయజ్ఞాలు చేస్తున్నావు. ఏ ప్రయోజనాన్ని ఆశించేస్తున్నావు? పంచమహాయజ్ఞాలు అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు జనక? కామ్య కర్మలు చేస్తున్నావు, పిల్లల గురించి, రాజ్యక్షేమం గురించి యజ్ఞయాగాదులు చేస్తున్నావు, నిత్య నైమిత్య కర్మలు చేస్తున్నావు, మరి ప్రాయశ్చిత్త కర్మలు చేస్తున్నావు. కామవశిక కాబట్టి నువ్వు కామవశిక, నీవు కోరికల వలలో చిక్కుకున్నావు. వికలహ కేళి శిక్షయా అంటే నీవు బలహీనమైన మనస్సుతో విషయ సుఖాలకు బానిస అయినట్లు నాకు అనిపిస్తుంది. అలా కనిపిస్తుంది. శిక్షయా అంటే బానిస అవటం అని అర్థం. శిక్ష అంటే దినచర్య. కేళి అంటే విషయ సుఖాలు, అంటే ఇంద్రియ సుఖాలు, వినోదాలు, ఇప్పుడు ప్రాపంచిక సుఖాలు, వాటన్నిటికీ అలవాటు పడటం అన్నమాట. ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా చేస్తే అది వ్యసనం అవుతుంది. ఫస్ట్ ఒక సిగరెట్ కాల్చావు, నువ్వు సిగరెట్ని పట్టుకున్నావు, కాల్చావు, పర్వాలా. రెండవసారి మళ్ళీ సిగరెట్ కాల్చావు, అది నా ఇష్టం, నా ఇష్టం కాబట్టి నాకు ఇష్టమైంది కాల్చాను, అది నా చెప్పు చేతిలో ఉంది. ఇష్టమైతే కాలుస్తా, లేకపోతే కాలం సిగరెట్. మూడవసారి నా ఇష్టమైతే కాలుస్తాను ఉండదు, నీ ఇష్టం కొంత, సిగరెట్ ఇష్టం కొంత, ఇవి పరస్పరం ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత నాకు ప్రమేయం లేదు, ఇష్టాయిష్టాలతో పని లేదు, సిగరెట్టు నన్ను తన వైపుకి బలంగా లాక్కుంటుంది, అదొక పెద్ద వ్యసనం అయిపోతుంది, నేను సిగరెట్టుకు బానిస అవుతాను. ఇలా అలవాట్లు వ్యసనంగా మారుతాయి. ఇక్కడ మనందరం శాస్త్రంలో ఒక మాట చెప్తారు ఏంటంటే, ఒక సన్యాసి నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక సన్యాసి నదిలో స్నానం చేస్తుంటే ఒక నల్లటి మూట, నల్ల దుప్పటి కప్పుకున్నటువంటి మూట ఏదో కొట్టుకెళ్తుంది. నల్ల దుప్పటి అనుకోండి, నల్ల రగ్గు కొట్టుకెళ్తుంటే, ఇది నేను సన్యాసిని కదా, నేను కప్పుకుంటే నాకు రగ్గు పనికి వస్తుంది, కప్పుకోవచ్చు అని అతను 2 అడుగులు ముందుకేసి ఆ నల్ల దుప్పటిని పట్టుకుంటాడు.
పట్టుకుని రాత్రిపూట ఎప్పుడన్నా ఎండబెట్టుకుని కప్పుకోవచ్చు, నల్ల రగ్గు కదా అని పట్టుకుంటాడు. పట్టుకుంటే ఇంకా వేరే సన్యాసులు స్నానాలు చేస్తున్నారు అక్కడ, పట్టుకుంటాడు కానీ వదిలిపెట్టాడు. ఇంకా అట్లా పోతూ ఉన్నాడు, ముందలు పోతున్నాడు. అది మాత్రం నల్ల దుప్పట్టు పట్టుకుని వచ్చేయాలి కదా, రాడు, అటు వెళ్ళిపోతుంటాడు. వచ్చేయి పట్టుకున్నావు కదా, నల్ల దుప్పట్టు పట్టుకున్నావు కదా, వచ్చే, ఇంకెందుకు అట్లా వెళ్ళిపోతున్నావు అని అరుస్తారు మిగిలిన సన్యాసులు. నేను వచ్చేయాలా, నేను ఎట్లా వస్తాను, ఇది నన్ను పట్టుకుంది అంటాడు. అదెవరు, ఆ నల్లటి మూట నల్లటి దుప్పట అనుకున్నాడు సన్యాసి, కానీ అది ఒక చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎలుగుబంటు. ఆ ఎలుగుబంటికి ఆహారం లేదు, అది శోష వచ్చి అట్లా పోతుంది అనమాట, ఇంకా కొంచెం సేపట్లో చనిపోతుంది. ఇతను ఆహారంగా వెళ్ళాడు, దానికి పట్టుకున్నాడు. ఇప్పుడు ఎలుగుబంటి తన్ను పట్టుకుంది. ఎలుగుబంటి పట్టులో నుంచి ఆ సన్యాసి విడిపించుకోలేడు. దీన్నే చక్కగా ఒక అందమైన మాట ఉంది, బేర్ హగ్ అంటారు ఇంగ్లీష్లో. బేర్ అంటే ఎలుగుబంటి, హగ్. ఆ ఎలుగుబంటి యొక్క కౌగిలి, ఇనప కౌగిలిలోంచి నువ్వు వదిలించుకోలేవు. వ్యసనాలు అలా ఉంటాయి. ఏముందండి, నాకు పెద్ద అది వ్యసనం, కాఫీ పెద్ద అలవాటేం కాదు, ఒక్కసారి తాగుతా, లేకపోయినా ఉంటా అంటారు పైకి, కానీ వ్యసనం అంతే, నువ్వు ఉండలేవు, కాఫీ లేకపోతే ఉండలేవు. తలనొప్పి వచ్చిందంటావు, దిగులుగా కూర్చుంటావు పక్కన, అది వ్యసనం. నేను సిగరెట్కి బానిస అయిపోయాను, ఇలా వ్యసనాలు అలవాట్లుగా మారిపోతాయి. జనక, ఈ బేర్ హగ్ అయిపోయింది, నీకు పట్టుకున్నారు, ఆ అలవాట్లు పట్టుకున్నావు, ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేవు. నీవు జనక నిజంగా జ్ఞాని అయితే మరి వ్యవహారాలను ఎందుకు కొనసాగిస్తున్నావు? ఇవన్నీ వదిలేసి జనక నువ్వు సన్యాసి అయితే మంచిదయ్యా. ఏమంటావు జనక? సన్యాసం తీసుకో. జనకుడు తీవ్రంగా విమర్శిస్తున్నాడు జనకుడిని, అష్టావక్ర మహర్షి. జనకుడు ఏమీ చెల్లించలేదు, తన ప్రశాంతతను కోల్పోలేదు. గురువు గారి విమర్శలు చిరునవ్వుతో విన్నాడు. వికలహ అంటే బలహీనమైన మనసుతో విషయాల వైపుకి ఆకర్షితులు అవటం. ఈ ప్రేమానురాగాలు, అనుబంధాలు ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నావు జనక అని అడిగాడు కదా. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దాం. ఉద్భూతం జ్ఞాన దుర్మిత్రం అవధార్య అతి దుర్బల ఆశ్చర్యం కామం ఆకాంక్షేత్ కాలమంత మనుష్రిత. జ్ఞాని విషయ భోగేచ్ఛకు దిగజారటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. జనక, నీవు ముసలివాడు అయిపోతున్నావు, వృద్ధుడైపోతున్నావు, నీకు అంత్యకాలం సమీపిస్తుంది, అయినా నీవు ఇంకా ఇంద్రియ సుఖాలని వదలటం లేదబ్బా. అంతం కాలం అనుష్ఠిత, నీకు మరణం దగ్గరికి వస్తుంది, నీ దేహంలో శక్తి సన్నగిల్లింది. అతి దుర్బల, దేహం ఇంద్రియాలు అన్నీ శిథిలమైపోతున్నాయి, నీకు శక్తి క్షీణించింది. ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. ఎందుకు? నేను జ్ఞాని అంటావు ఓ పక్క, మరొక పక్క ఇంద్రియ సుఖాలకి బానిస అయిపోతున్నావు. ఇది అజ్ఞాని గృహస్థులకు సహజం. కానీ నువ్వు జ్ఞాని గృహస్థుడు కదా, నీకు ఇది మిథ్య అని తెలుసు కదా. అయినా జనక, ఈ విలాసవంతమైన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నావు, ఎలా కొనసాగించగలుగుతున్నావు? ఆశ్చర్యంగా ఉంది నాకు అంటున్నాడు అష్టావక్ర మహర్షి గురువు గారు. ఉద్భూతం కామం ఆకాంక్షేత్ అంటే నీవు ఇంద్రియ సుఖాలను కోరుకుంటున్నావు తీవ్రంగా. నీలాంటి జ్ఞాని ఇట్లా చేయవచ్చా బాబు? జ్ఞానానికి కామం శత్రువు కదా. నువ్వు మరి వేదాంత అధ్యాయం నేర్చుకున్నావు కదా, మరి భగవద్గీత 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ? కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనః మహాపాప్మా విద్ధి ఏనం ఇహ వైరిణం. కామక్రోధాలు,
భోగానుభవాలు ఇవన్నీ కూడా చల్లారవు. అవి మనకు పరమ శత్రువులు. కామక్రోధాలు ఉన్న చోట జ్ఞానం ఉండదు. అయినా నేను జ్ఞానిని అని నీవు అంటున్నావు కదా, మరి నిప్పు దూది పక్క పక్కనే ఉంచినట్లుంది నువ్వు చెప్పే మాట. నిప్పు దూది పక్క పక్కనే ఉంటాయా? ఉంటే అంటుకుంటాయి కదా. నీ జీవన విధానం అలా ఉంది. జ్ఞాన దుర్మిత్రం. దుర్మిత్రం అంటే ఏంటి? శత్రువు అని అర్థం. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. జ్ఞానానికి శత్రువు అని అర్థం. జ్ఞానానికి శత్రువు అంటే ఎవరు? కామః. జ్ఞానానికి శత్రువు కామః. అవధార్య అంటే ఈ విషయం నీకు పచ్చిగా బాగా తెలుసు, నిశ్చయంగా తెలుసు, నిస్సంశయంగా తెలుసు. ఎవరు? ఈ రెండు శత్రువులు, జ్ఞానము కామము. పరస్పరం కలిసి ఉండవు. నీవేమో గృహస్థుగా జీవజగతీశ్వర త్రిపుటి ఆచరిస్తూ నేను జ్ఞాని అంటున్నావు. ఇది చాలా సత్య దూరంగా ఉంది. నిజం చెప్పు, నీవు జ్ఞానివా అజ్ఞానివా అని అష్టావక్ర మహర్షి జనకుడిని విమర్శిస్తున్నాడు. జనకుడు మనకి 4వ అధ్యాయంలో మంచిగా సమాధానం చెప్తాడు. సో ఇది జనకుడిని విమర్శిస్తున్నాడు. అష్టావక్ర మహర్షికి తెలుసు, అష్టావక్ర మహర్షికి జనకుడు జ్ఞాని, నిజంగా ఆత్మజ్ఞాని, నిత్యముక్త, నేను నిత్యముక్తుని తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞాని అని తెలిసినా కూడా ఒక రకంగా జనకుడిలో నుంచి ఒక బోధ, ఆత్మబోధ, ఆత్మవిద్య, తను నేర్చుకున్నటువంటి విద్య ప్రకటితం అవ్వాలి. అలా ప్రకటితం అవటం కోసం ప్రయత్నిస్తున్నాడు. హేళనగా మాట్లాడినట్టు నటిస్తున్నాడు. ఇది నటనే. నిజంగా అష్టావక్ర మహర్షికి జనకుడు జ్ఞాని అని తెలుసు అని మనం తెలుసుకోవాలి. ఆత్మబంధులారా, ఈ ప్రసంగం ఇంతటితో మనకి ప్రధాన పాఠం పూర్తయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.